బీటెక్ బియాండ్ టెక్స్ట్ బుక్స్. ఇష్టం ఉండో లేకో చాలామంది ప్రతి సంవత్సరం బీటెక్ జాయిన్ అవుతున్నారు. అండ్ గూగుల్ ప్రకారం ఆ నంబర్ అరౌండ్ 35-40 lakhs per year అంట. జార్జియా అని ఒక కంట్రీ ఉంది. దాని టోటల్ పాపులేషన్ అప్ టు 2024 38 lakhs. జాయిన్ అయిపోయాక పెద్ద చేయగలిగింది ఏం లేదు. కొంతమంది అయితే డేరింగ్ స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళు కాలేజ్ డ్రాప్ అవుట్ అయిపోయి వాళ్ళకి నిజంగా ఏం చెయ్యాలి అని అనిపించిందో దాన్ని పర్సూ చేసుకుంటూ లైఫ్ని ఇంకో యాంగిల్లో తీసుకెళ్తారు. అఫ్కోర్స్ వాళ్ళు లాంగ్ టర్మ్లో హ్యాపీగా ఉండొచ్చు, బట్ ఆ టైంలో వాళ్ళకి ప్రెషర్స్ చాలా ఉంటాయి. బట్ దెన్ స్టిల్ ఆ విల్లింగ్నెస్ ఉంటుంది. వాళ్ళు జంప్ చేసి అదైతే తీసుకుంటారు. నెగిటివ్స్ అండ్ పాజిటివ్స్ ప్రతి ఒక్క దానికి ఉంటాయి. అలానే బీటెక్ కూడా ఉంటాయి. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ అందరూ ఈ మేట్రిక్స్, ర్యాట్ రేస్ ఇవి వచ్చినప్పటి నుంచి బీటెక్ని ఒక నెగిటివ్ వేలో చూపిస్తున్నారు. అఫ్కోర్స్ నెగిటివిటీ ఎక్కువ ఉండొచ్చు, బట్ ఈ వీడియోలో మనం పాజిటివ్ గురించి చూద్దాము. అండ్ జాయిన్ అయిన వాళ్ళకి ఇది బాగా హెల్ప్ అవుతుంది. జాయిన్ అవ్వని వాళ్ళకి ఇప్పటి వరకు ఒక మంచి వేని చూపిస్తుంది, లైక్ వాట్ యూ కెన్ డూ ఇన్ బీటెక్ యాజ్ వెల్ అనేది. సో కీప్ వాచింగ్. ఇప్పుడు నేను చాలా పాయింట్స్ చెప్తా ఈ వీడియోలో, బట్ ఇవన్నీ వినడానికి, మీరు దీని నుంచి ఏదో ఒకటి నేర్చుకోవడానికి అసలు నా ట్రాక్ రికార్డ్ ఏంటో మీకు తెలియాలి కదా. సో దానికోసం కొన్ని పాయింట్స్ చెప్తాను, నా బీటెక్ టైంలో నేను ఏం చేయగలిగాను అని. సో దాన్ని బట్టి మీకు ఒక క్లియర్ ఐడియా వస్తుంది నేను చెప్పే పాయింట్స్లో ఎంత వాల్యూ ఉంది అని. ఇంకో 2-3 monthsలో నా బీటెక్ కూడా అయిపోతుంది. 4-1 స్టార్టింగ్లోనే, అంటే 4th year స్టార్టింగ్లోనే నేను ప్లేస్ అయిపోయాను ఒక డీసెంట్ కంపెనీలో. నా సోషల్ మీడియాస్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ ఈ రెండు కలిపితే అరౌండ్ 130K ఫాలోవర్స్ ఉన్నారు. ఆల్రెడీ నేను ఒక స్టార్టప్ని స్టార్ట్ చేయడానికి ఒకటి కాదు మల్టిపుల్ చేశా. బట్ ఇప్పుడు కొంచెం చెప్పుకోదగినట్టు రన్ అవుతుంది అంటే ఒక స్టార్టప్ ఉంది, అండ్ అది కూడా బాగా వెళ్తుంది. స్టిల్ నేను ఇంకా 4th year కూడా అవ్వలేదు, జస్ట్ కీప్ దట్ ఇన్ మైండ్. బట్ స్టార్ట్ చేసి దాని ఒక లెవెల్ కూడా తీసుకురాగలిగాను. వేరే ఒక కాలేజ్కి గెస్ట్ స్పీకర్లా వెళ్ళాను, ఒక ప్యానల్ డిస్కషన్కి మోడరేటర్ లాగా వెళ్ళాను, అండ్ ఇంకా కొన్ని గెస్ట్ స్పీకింగ్ ఈవెంట్స్ కూడా చేశాను. సో నేను బీటెక్ని ఈ లెక్కన బాగా వాడుకోగలిగా. సో అవి ఎలా చేయొచ్చు అనేవి అరౌండ్ ఒక 16 points ఉన్నాయి. ఒకటి తక్కువ ఎక్కువ ఉండొచ్చు, బట్ దెన్ ఈ పాయింట్స్ అన్నీ వినండి. మీకు కావాల్సిన మేజర్ పాయింట్ అది లాస్ట్లో ఉండొచ్చు, మిడిల్లో ఉండొచ్చు, స్టార్టింగ్లో ఉండొచ్చు, ఎందుకంటే ఇవి ఒక పర్టికులర్ ఆర్డర్లో లేవు. బట్ ఐ ప్రామిస్ యూ దిస్ వీడియో ఈజ్ వర్త్ వాచింగ్. ఈ పాయింట్స్కి వెళ్ళే ముందు ఇంకొక విషయం, ఇదంతా నా ఎక్స్పీరియన్స్ పరంగా చెప్తున్నాను. సో యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అవ్వమని అయితే నేను చెప్పను. ఫాలో అయ్యి ట్రై చేసే వాళ్ళు వెల్ అండ్ గుడ్. బట్ ఇంకా డిఫరెంట్గా నీ ఫుల్ పొటెన్షియల్ టెస్ట్ చేసుకోవాలి అనుకుంటే నేను చెప్పింది నీ సర్కమ్స్టాన్సెస్కి ఒకసారి మ్యాచ్ చేసుకొని ఇది ఇలా వాడితే బాగుంటుందా, లేకపోతే దీన్ని కొంచెం మాడిఫై చేసి వాడితే బాగుంటుందా అనేది ఆలోచించి వాడు. డైరెక్ట్ కాపీ కొట్టి వాడతా అన్న ట్రై చేయి, బట్ అది వర్కౌట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు. బికాజ్ నాకు పనిచేసినవన్నీ నీకు పనిచేయాలని లేవు, బట్ ఆ ఒక ప్యాటర్న్ అయితే ఉంటుంది, అది నీకు వర్కౌట్ అవ్వచ్చు అండ్ మోస్ట్ పీపుల్కి వర్కౌట్ అవ్వచ్చు. ఇక్కడ ప్యాటర్న్ ఉంది, అది మీకు పని చేయొచ్చు అని గ్యారంటీగా ఎలా చెప్తున్నాను అంటే, నాతో పాటు నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు బాగా గ్రో అయ్యారు ఈ 4 yearsలో. సో వాళ్ళు గ్రో అయిన పద్ధతి చూసుకొని నేను గ్రో అయిన పద్ధతి చూసుకుంటే ఎక్కడో ఒకటి మ్యాచ్ అవుతూనే ఉన్నాయి చాలా వరకు. సో అందుకని దీన్ని కొంచెం జాగ్రత్తగా విని నీకు కావాల్సినట్టు మాడిఫై చేసుకొని వాడుకో. సో స్టార్టింగ్ విత్ ఎక్స్పీరియన్స్ ఎవ్రీథింగ్, డు నాట్ హోల్డ్ బ్యాక్. అసలు ఎక్కడ ఇది ఇప్పుడు నాకు రాదు కదా తర్వాత చూసుకుందాం అని మాత్రం వదలకు. ఏ ఆపర్చునిటీ వచ్చినా దాన్ని వాడే. అది ఒక డ్యాన్స్ చేయడానికి కూడా రావచ్చు. నువ్వు అప్పటిదాకా అసలు డ్యాన్స్ కాదు కదా, దాన్ని చూడడమే కానీ ఊహించుకొని కూడా ఊహించుకోలే నువ్వు ఎలా డ్యాన్స్ చేస్తావని అయ్యున్నా సరే డ్యాన్స్ చేసేయి. డ్యాన్స్ నేర్చుకుంటే నాకు పెద్ద నా గోల్కి యూజ్ ఉండదు బ్రో అని అనుకోవచ్చు. బట్ ఇక్కడ పాయింట్ ఏంటి అంటే, నీకు ఇప్పటి వరకు చెయ్యింది నువ్వు చేస్తున్నావు. సో కొత్తది ఆ ప్రెషర్ మీద నేర్చుకోవడం ఎలా ఉంటుందో ఎక్స్పీరియన్స్ చేస్తావు. ఇప్పటివరకు నువ్వు డ్యాన్స్ చేయలేదంటే స్టేజ్ మీద చేసి ఉండవు. సో అందరి ముందు చేస్తే ఎలా ఉంటుంది, నువ్వు నేర్చుకున్నప్పుడు చేయడానికి అందరి ముందు చేయడానికి రియాలిటీలో ఎంత డిఫరెన్స్ వచ్చింది, ఇలా చాలా సబ్ పాయింట్స్ నువ్వు నేర్చుకుంటావు. సో ఇప్పుడు నేను యాక్చువల్లీ కోల్డ్ షవర్సే తీసుకుంటా కొన్ని ఇయర్స్ నుంచి. హాట్ షవర్స్ మానేసా పూర్తిగా అని చెప్పాను. అప్పుడప్పుడు ఏమైనా అంత కొంచెం రివార్డింగ్ చేసుకుందాం, నాకు నేను రివార్డ్ ఇద్దాము అంటే హాట్ వాటర్తో షవర్ చేస్తానేమో, బట్ దెన్ కోల్డ్ వాటర్తో చేస్తాను. దీనికి రీజన్ అని చాలామంది నన్ను ఎందుకు చేస్తున్నావు, వేస్ట్, ఇక కోల్డ్ ఎక్కువ అయిపోతుంది సో అండ్ సో చెప్పారు. బట్ నా పాయింట్ ఇదే,
దానివల్ల బెనిఫిట్స్ ఉన్నాయని విన్నాను, ఎంతవరకు ఉన్నాయని నాకు తెలీదు. బట్ బెనిఫిట్స్ ఉన్నాయి, అది ప్లస్ పాయింటే. అది కాకుండా ఎంత కోల్డ్ వెదర్ ఉన్నా సరే, నేను ఉంటుంది హైదరాబాద్లో, అండ్ హైదరాబాద్లో ఈ మధ్య టెంపరేచర్స్ సింగిల్ డిజిట్స్ కూడా టచ్ అయ్యాయి. బట్ స్టిల్ నేను కోల్డ్ వాటర్తోనే చేశా. ఇక్కడ నా పాయింట్ ఏంటి అంటే, టైమ్స్ డిఫికల్ట్ అయినా సరే నా బాడీ తట్టుకోగలుగుతుంది, నాకు ఆ రెసిస్టెన్స్ వచ్చింది, అండ్ ఐఎమ్ ఏబుల్ టు డూ ఇట్. డజంట్ మ్యాటర్ ఇఫ్ ఐఎమ్ ఫీలింగ్ ఐ వాంట్ టు ఆర్ నాట్. నేను చెయ్యాలి అనుకున్నా కాబట్టి చేస్తున్నా. నాకు ఎలా ఉన్నా సరే, ఎలా అనిపించినా సరే నేను చేయగలుగుతున్నా. సో అందుకే ఏదున్నా ట్రై చేయి. ఇట్లా నువ్వు ఆ బయట కనపడే పాయింట్ ఒకటి ఉంటుంది, బట్ లోపల నేర్చుకునే పాయింట్ ఇంకోటి ఉంటుంది. అండ్ ఇట్లా ట్రై చేయమన్నాను అంటే దీంట్లో రిలేషన్షిప్స్ కూడా వస్తాయి. కొంతమంది అంటారు డు నాట్ ఎంటర్ రిలేషన్షిప్స్ అండ్ ఆల్. అది ట్రూ, ఎందుకంటే దాంట్లో నువ్వు ఒక ఎక్స్టెంట్ వరకే వెళ్ళాలి. నేను చెప్పినప్పుడు కూడా దాన్ని దాటి వెళ్ళావు అంటే కొత్త కాంప్లికేషన్స్ వస్తాయి. నేను ఎందుకు రిలేషన్షిప్స్ ఎంటర్ అవ్వచ్చు అని చెప్తున్నాను అంటే, ఇఫ్ ఇట్ వర్క్స్ అవుట్ వెరీ వెల్, యు ఆర్ వెరీ లక్కీ నీకు. కానీ మోస్ట్ కేసెస్లో 99% వర్కౌట్ అవ్వవు. ఆ వర్కౌట్ అవ్వనప్పుడు నువ్వు దాని నుంచి చాలా నేర్చుకుంటావు, చాలా అంటే చాలా నేర్చుకుంటావు. అండ్ ఇక్కడ నువ్వు ఫెయిల్ అయినా, ఎన్నిట్లో ఫెయిల్ అయినా నువ్వు మళ్ళీ కోపం అయిపోగలుగుతావు, ఎందుకంటే ఇది ఒక టెస్ట్ ఎన్విరాన్మెంట్ లాగా ఈ బీటెక్ లైఫ్ అంతా. సో రిలేషన్షిప్స్ కూడా హోల్డ్ బ్యాక్ చేయకు. నిజంగా నచ్చుంటే గో హెడ్, టెల్ దెమ్, సీ ఇఫ్ ఇట్ వర్క్స్ అవుట్ ఆర్ నాట్. ఇన్ ఎనీ వే యూ విల్ గెట్ బెనిఫిటెడ్. సో నెక్స్ట్ పాయింట్, ఒక్కసారి కాలేజ్కి వచ్చాను కదా, ఇంకా కాలేజ్ వాళ్ళు చెప్పింది నేను నేర్చుకుంటాను చాలు, నాకు జాబ్ వచ్చేస్తుంది అంటే యు ఆర్ ఎక్స్ట్రీమ్లీ రాంగ్. నీకు జాబ్ కావాలంటే జాబ్కి, లేదా ఏదైనా కొత్తగా చేయాలంటే కొత్తది. కానీ కాలేజ్ నువ్వు ఏ పర్పస్ మీద అయితే జాయిన్ అయ్యావో వాళ్ళు చెప్పింది ఆ పర్పస్ని ఫుల్ఫిల్ చేస్తుంది అంటే నో. జనరల్గా అయితే వాళ్ళు చెప్పింది ఎట్టూ సరిపోదు. సరే, ఇన్ కేస్ నీది టాప్ కాలేజ్ అనుకుందాం, వాళ్ళు చెప్పిందంతా నీకు సరిపోద్ది అనుకుందాం, ఓకే. బట్ స్టిల్ ఇన్ కరెంట్ వరల్డ్ ట్రెండ్స్ ఎంత ఫాస్ట్గా మారుతున్నాయంటే, వాళ్ళు ఎంత నేర్పించినా వాళ్ళ సిలబస్ ఎలా ఉంటుంది అంటే ఫ్యూ మంత్స్కి ప్యాక్ అయిపోయి ఉంటుంది. అట్లీస్ట్ సెమిస్టర్కి తీసుకున్న సెమిస్టర్ లోపల అయితే చేంజెస్ చేయలేరు కదా సిలబస్. సరే, ఈ నెక్స్ట్ సెమిస్టర్ది ఈ సెమిస్టర్ చూసి మార్చేయచ్చేమో సబ్జెక్ట్స్, బట్ దెన్ ఈ సెమిస్టర్ స్టార్ట్ అయింది అంటే దీంట్లో ఏం చేంజెస్ చేయలేరు. సో అరౌండ్ 6 months వేసుకున్న 6 monthsలో బయట చేంజెస్ ర్యాపిడ్గా ఉన్నాయి. సో నువ్వు ఎప్పుడు ఏం చేయాలి అంటే, ఈ కరికులంతో పాటు ఇండస్ట్రీ, నువ్వు ఏ గోల్ అయితే ఉందో నీకు, ఏ ఇండస్ట్రీలోకి అయితే నువ్వు వెళ్ళాలనుకుంటున్నావో ఆ ఇండస్ట్రీలో ఇంటర్నల్గా రీసెర్చ్ చేయి. బయట ఈవెంట్స్కి వెళ్తావు, ఇంటర్నెట్లో చూస్తావు, అది నీ ఇష్టం. బట్ రీసెర్చ్ చేసి ఆ రీసెర్చ్ నుంచి వచ్చిన దాని ప్రకారం నువ్వు ఏం నేర్చుకోవాలి, లేదా ఉన్న వాటిని ఎలా మోడిఫై చేసుకోవాలి, ఇది ప్లాన్ చేసుకో. బికాజ్ ఇక్కడ వీళ్ళు చెప్పేది అవుట్డేట్ అయిపోతుంది. ఇన్ కేస్ అవుట్డేట్ అవ్వలేదు అనుకుందాం, బట్ 6 months తర్వాత దాని యూజ్ ఉంటుందని గ్యారంటీ లేదు, అప్పటికి అవుట్డేట్ అయిపోయి ఉండొచ్చు. సో ఇండస్ట్రీతో కాన్స్టెంట్ టచ్లో ఉండు. డజంట్ మ్యాటర్ హౌ గుడ్ యువర్ కాలేజెస్, హౌ గుడ్ యువర్ కరిక్యులమ్ ఇస్. నెట్వర్కింగ్ ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ యూ కెన్ డూ ఇన్ యువర్ కాలేజ్. నెట్వర్క్ ఈజ్ యువర్ నెట్వర్త్ అంటారు కదా, నేను అది ఇంకొంచెం మంచి ఎగ్జాంపుల్ ఇచ్చి చెప్తా. ఇప్పుడు నీకు పొలిటీషియన్స్, ఇలా పెద్ద పవర్లో ఉన్న వాళ్ళు ఉంటారు. అక్కడ పవర్ అంటే ఏంటి, వాళ్ళ మనీ ఒకటే కాదు, మనీ ఒక ఎక్స్టెంట్ వరకే వాళ్ళకి పవర్. వాళ్ళ మాట, వాళ్ళ నెట్వర్క్, వాళ్ళకి తెలిసిన జనాలు. ఆ నెట్వర్క్లో ఎలా ఉంటుంది అంటే, వాళ్ళకు ఒక పని కావాలి అంటే ఒక మాట చెప్తే పని అయిపోతుంది. డబ్బులు కట్టారా కట్టలేదా అనేది వేరే విషయం, అది అదర్ థింగ్ ఆల్ టుగెదర్. బట్ నువ్వు కొన్ని విషయాల్లో డబ్బులు పే చేస్తా అన్న పనులు అవ్వవు నెట్వర్క్తో అయినంత. సో నీకు సెల్ఫిష్గా పనులు అవ్వాలనే కాదు, నీకు అసలు ఒక మంచి పొజిషన్లో ఉండాలి, లైక్ మంచి వేలో అన్నీ జరగాలి అంటే నీకు నెట్వర్క్ ఉండాలి. ఈవెన్ ఇఫ్ యూ వాంట్ టు హెల్ప్ సమ్వన్, నువ్వు మనీ పెడితే అందరికీ హెల్ప్ అవ్వలేకపోవచ్చు. కొంతమందికి నువ్వు వేరే వాళ్ళతో మాట్లాడి వాళ్ళ చేత హెల్ప్ చేయిస్తే అవుతుందేమో, అండ్ మోస్ట్ కేసెస్లో ఇదే జరుగుద్ది. సో ఇక్కడ నువ్వు మనీ పే చేయలేవు, కొన్ని కేసెస్లో నువ్వు నీ పవర్, ఆ నెట్వర్క్ని వాడి పని చేయించవచ్చు. ఇక నీకు సెల్ఫిష్ ఇంటెంట్కే కాదు, బయట వాళ్ళకి హెల్ప్ చేయడానికి కూడా యూస్ చేయొచ్చు. నా కేసులో నాకు ఒక డీసెంట్ జాబ్ వచ్చిందని చెప్పా, బట్ నాకు నెట్వర్క్ ఎలా బిల్డ్ అయింది అంటే, నాకు ఇంకా పెద్ద కంపెనీస్లో టచ్ ఉన్నారు కొంతమంది, మేబీ అంత క్లోజ్ కాకపోవచ్చు, బట్ నాకు నెట్వర్క్లోకి అయితే ఎంటర్ అవ్వగలిగా. ఇప్పుడు ఐఎమ్ ఏబుల్ టు రిఫర్ దోస్ కనెక్షన్స్ టు మై ఫ్రెండ్స్. సో ఇక్కడ నన్ను అడగచ్చు, ఇంకా పెద్ద జాబ్ అయినప్పుడు నేనే చేసుకోవచ్చు కదా అని. ఇక్కడ 2 పాయింట్లు. ఒకటి, అక్కడ కావాల్సిన స్కిల్స్ నాకు లేవు. 2, నాకు అంత ఇంట్రెస్ట్ కూడా లేదు.
సో అది వేస్ట్ చేసే బదులు ఎవరికో ర్యాండమ్గా వెళ్ళి ఇన్ కేస్ అక్కడ స్కిల్ ఉంటే ఓకే, స్కిల్ లేకుండా అసలు వాళ్ళకి నెసెసిటీ లేకుండా ఏదో ఇంకా తగిలింది వాళ్ళు అట్లా మ్యాచ్ అయ్యారు వాళ్ళు వెళ్ళారు అనే బదులు నాకు తెలిసిన ఫ్రెండ్స్కి లేదా నాకు తెలిసిన సర్కిల్లో ఎవరికైనా హెల్ప్ అవుతుంది అంటే ఇంకా సూపర్ కదా. సో ఐమ్ ఏబుల్ టు యూజ్ మై నెట్వర్క్ ఇన్ దట్ వే యాజ్ వెల్. నెట్వర్క్ బెనిఫిట్స్ చెప్తూ పోతే ఇంకా చాలా ఉన్నాయి, అండ్ అది నేను స్ట్రెస్ కూడా చేయలేకపోతున్నాను ఎంత ఇంపార్టెంట్ అని మాటల్లో, బట్ ఇట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. బిల్డ్ ఇట్. నెక్స్ట్ వన్, టైం మేనేజ్మెంట్. చాలామంది స్టూడెంట్స్ నా దగ్గరకు వచ్చి కంప్లైంట్ ఇచ్చారు, లైక్ నా జూనియర్స్ కానీ బయట కానీ. పాయింట్ ఏంటి అంటే, బ్రో అసలు ఎలా మేనేజ్ చేయాలి స్టడీస్ ఇవన్నీ అంట. నన్ను అసలు కరెక్ట్గా అడిగితే అక్కడ మేనేజ్ చేయలేకపోవడానికి అంత ఎక్కువ ఏం లేవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కాలేజ్ దాని స్టడీస్, అంతకు మించి ఒక అసైన్మెంట్లు, రికార్డులు ఎట్సెట్రా ఎట్సెట్రా ఉంటాయి. ఇప్పుడు నేను మేనేజ్ చేయగలిగా, నేను మేనేజ్ చేయలేకపోతే స్టార్టప్లు, కాంటెంట్ క్రియేషన్ ఇవన్నీ అవ్వవు. రెగ్యులర్గా చేయడం నా వల్ల కాదు, కానీ ఐ వాజ్ ఏబుల్ టు మేనేజ్ ఇట్. అంటే పాసిబిలిటీ అయితే ఉంది కదా, అండ్ ఇంకా చాలామంది మేనేజ్ చేస్తున్నారు. సో ఇక్కడ నువ్వు ఆలోచించాల్సింది ఏంటి అంటే, ఏ టైంని నేను వేస్ట్ చేస్తున్నా. ఇప్పుడు కొంతమంది కాలేజ్కి వెళ్ళేసి వచ్చి ఒక 2-3 అవర్స్ ఉన్నా సరే వాళ్ళు పడుకోవడానికి తినడానికి మధ్యలో ఈ 2-3 అవర్స్ రిలాక్స్ అయిపోదాం, మరి వెంటనే ఏం చేస్తాం అనుకుంటారు. నువ్వు అందరూ రిలాక్స్ అవుతున్నారు కాబట్టి నువ్వు రిలాక్స్ అవుతున్నావు, అందరిలాగే నువ్వు ఉంటావు. నీ గోల్ వేరే ఉంది, నువ్వు కష్టపడాలి అనుకున్నప్పుడు ఈ 2-3 అవర్స్ నువ్వు రిలాక్స్ అవ్వలేవు. ఇంకా మాట్లాడితే నువ్వు వచ్చి ఎక్కడ ఇన్ కేస్ ట్రావెల్లో ఉన్నావు అంటే ట్రై టు యూటిలైజ్ దట్ టైమ్ యాజ్ వెల్. మోస్ట్లీ చాలామంది బస్సెస్లో వీటిలో వెళ్తారు, అక్కడ నువ్వు డ్రైవ్ చేసేది ఏముండదు కదా, కూర్చొని ఫోన్లో రీల్స్ చూసే బదులు యూ కెన్ ప్లాన్ యువర్ నెక్స్ట్ 3 అవర్స్ ఇన్ యువర్ ఫోన్. ఇది నేను చెప్తే మరీ ఆ నర్డ్ ఫీలింగ్, వీడు ఎప్పుడు పని చేస్తుంటాడు అనే దీంట్లో ఉంటారు. కానీ ఇఫ్ యూ కాంట్ వర్క్ హార్డ్ రైట్ నౌ, యూ డోంట్ ఈవెన్ డిజర్వ్ ది డ్రీమ్స్ యూ హ్యావ్. ఇది నా పాయింట్. సో టైం మేనేజ్మెంట్ మీద కంప్లైంట్ ఇవ్వకండి. స్టూడెంట్స్గా యు ఆర్ ద మోస్ట్ ఫ్రీ వన్స్. నీకు అంత రెస్పాన్సిబిలిటీస్ ఉండవు. కొంచెం ఆ స్టడీది అది కొంచెం మేనేజ్ చేసుకున్నావు అంటే డన్. ప్రతి ఒక్కడు టాపర్ అవ్వాల్సిన పని లేదు. ఏ బుక్లో రాసలేదు నువ్వు 10/10 4 years తెచ్చుకుంటేనే నీకు ఒక మంచి జాబ్ వస్తుందని. ఇన్ఫ్యాక్ట్ నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఆల్మోస్ట్ 9 above 10 దగ్గరలో ఉన్నారు, వాళ్ళకి జాబులు రాలేదు ఇంకా. బట్ పాయింట్ ఏంటి అంటే, ఇట్ డజంట్ మ్యాటర్ హౌ గుడ్ యు ఆర్ అకాడమికలీ. ఏదైనా జాబ్ ఇచ్చేటప్పుడు, ఎక్కడైనా పని ఇచ్చేటప్పుడు నీకు పని వచ్చా అని చూస్తాడు, నీకు ఎంత స్కోర్ వచ్చిందో అని చూడ్డు. మరి బ్రో చాలా కట్ ఆఫ్స్ స్కోర్ మీదే ఉంటాయి కదా అంటే, అఫ్ కోర్స్ యా. ఇక్కడ పాయింట్ ఏంటి అంటే, నువ్వు ఇంత స్కోర్ తెచ్చుకోవడానికి కష్టపడ్డావా లేదా అనేది వాళ్ళు చూస్తున్నారు. ఇప్పుడు నిన్ను ఇంకొకరిని డిఫరెన్షియేట్ చేయడానికి నువ్వు ఎంత కష్టపడ్డావు అని నీ స్కోరే అక్కడ చూపిస్తుంది. ఇంకేవి రికార్డెడ్ లేవు. నువ్వు ఎంత కష్టపడ్డావో నీ టైం ఎవరు నోట్ చేసుకోలే, ఏం లేదు. కాబట్టి నువ్వు స్కోర్ ఎంత తెచ్చుకున్నావో దాని మీద కట్ ఆఫ్ చేస్తాడు. దట్ మీన్స్ నువ్వు అంత డెడికేషన్, అంత ఎఫర్ట్, అంత టైం పెట్టగలిగావు అది తెచ్చుకోవడానికి. సో అదే వర్క్లో కూడా పెడతావని వాడి నమ్మకం. కానీ ఇక్కడ ఏంటి, చాలామంది దీని మీద పెడుతున్నారు ఏదో బట్టి కొట్టి, బట్ ఇన్ఫ్యాక్ట్ స్కిల్స్లో అది ఉండట్లే. అందుకని ఇక్కడ పాయింట్ ఏంటి అంటే, నీకు ఇప్పుడు లెట్స్ సే గూగుల్లో ఈ ఫ్యాంగ్ కంపెనీస్, సో కాల్డ్ ఫ్యాంగ్ కంపెనీస్ ఉంటాయి కదా, వాటిలో నీకు జాబ్ కావాలి అనుకున్నావు. వాటి కట్ ఆఫ్ ఒక ఇది ఉంటుంది. Tier 3 కాలేజెస్కి అది 8 ఉండొచ్చు, అండ్ Tier 1 కాలేజెస్కి అది 7 ఉండొచ్చు. ఆ నెంబర్ ఏంటో తెలుసుకో త్రూ యువర్ నెట్వర్క్ అగైన్. ఆ నెంబర్ తెలుసుకున్న తర్వాత దానికి ఎంత కావాలో అంత ప్రిపేర్ అవ్వు. ఇన్ఫ్యాక్ట్ Tier 3 కాలేజెస్లో 8, 9 తెచ్చుకోవాలి అంటే నువ్వు ముందు నుంచి ప్రిపేర్ అవ్వాల్సిన పని లేదు. లాస్ట్ 1 day చేయగలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇన్ కేస్ నువ్వు కొంచెం స్లో లెర్నర్ అనుకుంటే 2-3 days పెట్టుకో అంతే. అంతకు మించి నువ్వు కష్టపడాల్సింది లేదు. మిగతా టైం అంతా ఇంకా దేని మీదైనా వాడడానికి ట్రై చేయి. చాలామంది స్కూల్స్, కాలేజెస్ నుంచి బీటెక్ వీటికి వస్తుంటారు కాబట్టి చాలా మంది టాపర్స్ మెయిన్గా ఈ స్కూల్ టైం టేబుల్స్ ఉంటాయి. అంటే ఈ టైంలో నేను ఇది చేయాలి. స్కూల్లో చాలామంది మనం ప్లాన్ చేసుకుని ఉంటాం, ఇంటికి వెళ్ళిన వెంటనే ఇది చేయాలి, 6 నుంచి 7కి ఇది చేయాలి, 7 to 8 ఇది చేయాలి, సో అండ్ సో ఎట్సెట్రా. కానీ కరెక్ట్గా మాట్లాడితే ఇప్పటి వరకు ఆ టైం టేబుల్ ఎప్పుడు పనిచేసింది లేదు. నాకు పని చేయలేదు, నాకు తెలిసిన వాళ్ళకి ఎవరికి పని చేయలేదు. అండ్ ఇప్పుడు నువ్వు అది చేస్తే ఇప్పుడు కూడా పని చేయదు. మరి ఇక్కడ ఏం చేయాలి అంటే, టైం టేబుల్స్ ఇట్లా టైం వైజ్ రాయకండి. నీకు ఏం పనులు ఉన్నాయి, ఫస్ట్ నీ గోల్ ఏంటో ఐడెంటిఫై చేసి, దానికి ఏం పనులు చేయాలో ఐడెంటిఫై చేసి, దాన్ని ఏ రోజు చేయాలి అనేది స్ప్లిట్ చేసుకో. ఉన్న 10 పనులు ఉన్నాయి నీ గోల్కి అంటే 10 పనులు ఒకటే రోజు చేయాలని ఏమి ఉండదు. దాన్ని కరెక్ట్గా ప్లాన్ చేస్తే రోజుకొకటో, రోజుకు 2 లేదా వారానికి ఒకటో కరెక్ట్గా వచ్చేస్తాయి.
వచ్చిన తర్వాత ఇన్ కేస్ డైలీ ఇన్ని పనులు అని ఉంటాయి కదా, ఆ పనుల్లో ప్రియారిటైజ్ చేసుకో. ఏది ఎక్కువ ప్రియారిటీ, ఈరోజు పక్కా అయిపోవాలి ఎట్టి పరిస్థితుల్లో అండ్ తొందరగా అనుకున్నది ఫస్ట్ పెట్టుకో. అలా ప్రియారిటీ ఆర్డర్ పెట్టుకో అండ్ ఇలా చేసుకుంటూ వెళ్ళు. ఈ టైం టేబుల్ మోస్ట్ ఎఫిషియంట్ అండ్ మోస్ట్ వర్కింగ్ అని చెప్పొచ్చు. సో ఇట్లా వెళ్తే ఇంకా బెనిఫిట్ ఎక్కువ ఉంటుంది. స్కూల్ టైం టేబుల్స్ అయితే వర్కౌట్ అవ్వవు. సో కమింగ్ టు సర్టిఫికేషన్స్, నాకు జాబ్ వచ్చింది బట్ ఆనెస్ట్గా ఏవో కొన్ని సర్టిఫికేట్స్ ఉన్నాయి కానీ అవి నేనేది కావాలి కంపల్సరీగా నేర్చుకోవాలి తేవాలి అన్నట్టు తెచ్చుకోవాలి. ఏదో కొన్ని నార్మల్ వెబ్సైట్స్ ఉంటాయి, ఇట్లా ఫాస్ట్ కంప్లీట్ చేసుకోవడం సర్టిఫికేట్లు చేసుకోవచ్చు. కొంతమంది కాలేజ్లో కంపల్షన్స్ పెట్టి కొన్ని సర్టిఫికేట్స్ తెప్పించేటట్టు చేశారు, అలాంటి సర్టిఫికేట్స్ ఉన్నాయి. కానీ యాక్చువల్గా నాకు సర్టిఫికేట్స్ లేవు, బట్ నా పోర్ట్ఫోలియో స్ట్రాంగ్ ఉంది. ఎలా అంటే సర్టిఫికేట్స్ అనేవి దండగా ఉంటే ప్రాబ్లం లేదు, తప్పు లేదు ఉండడంలో, ఎంతో కొంత వాల్యూని యాడ్ చేస్తాయేమో కానీ వాటి మీద టైం స్పెండ్ చేయడం వేస్ట్ అని నేను చెప్తాను. దాని బదులు ఏం చేయొచ్చు, నీకు జాబ్ కావాలన్నా నీ గోల్ అచీవ్ చేయాలన్నా ప్రాక్టికల్గా చేసి చూపి. ఇప్పుడు లెట్స్ సే నువ్వు సి నేర్చుకుందాం అనుకుంటున్నావు లేదా పైథాన్ నేర్చుకుందాం అనుకుంటున్నావు ఒక సిఎస్ బ్యాక్గ్రౌండ్ నుంచి, దాంట్లో సర్టిఫికేట్ తెచ్చుకునే బదులు యూట్యూబ్ లేదా ఏదైనా కోర్స్ నేర్చుకోనైనా సర్టిఫికేట్ పక్కన పెట్టి కోర్సులు ఏం నేర్పిస్తున్నారో నేర్చుకొని ప్రాక్టికల్గా ఒక ప్రాజెక్ట్ చేయి. దాంట్లో నువ్వు నేర్చుకున్నవన్నీ వాడగలగాలి. అలాంటి ప్రాజెక్ట్ ఒకటి సెలెక్ట్ చేసుకొని చెయ్యి. ఈ ఒక్క ప్రాజెక్టు ఒక 10 to 20 సర్టిఫికేట్స్ని ప్రూవ్ చేస్తుంది. నీకు సర్టిఫికేట్ అంటే ఎందుకు, నువ్వు ఇది నేర్చుకున్నావు అని నీ ఎంప్లాయర్కి ఎవడైతే నీకు పని ఇద్దాం అనుకుంటున్నావు వాడికి ప్రూవ్ చేస్తున్నావు దట్ ఐ లెర్న్డ్ దిస్ ఫ్రమ్ సో అండ్ సో టీచర్స్ ఆర్ సో అండ్ సో కంపెనీ అని చెప్పి. బట్ అదే నువ్వు ఒక ప్రాజెక్ట్ చేసి ఈ ప్రాజెక్ట్లో నేను ఇది వాడాను, ఇక్కడ ఇది ఇలా వాడాను, ఇలా వాడితే నాకు ఈ మిస్టేక్ వచ్చింది, సో ఈ మిస్టేక్ని ఇలా కవర్ చేశాను అని చెప్పగలిగితే you'll be the first one to be hired. నా ఇంటర్వ్యూలో కూడా నేను ఏం చెప్పాను అంటే, నేను ఇన్ని ప్రాజెక్ట్స్ మేనేజ్ చేశాను, దీంట్లో నేను కోడ్ పరంగా ఇది చేశాను, మేనేజింగ్ పరంగా ఇది చేశాను, ఇలాంటి డిఫికల్ట్ టైమ్స్ నాకు వచ్చాయి ఇవి మేనేజ్ చేస్తున్నప్పుడు, వీటిని నేను కొన్ని డిఫరెంట్ టెక్నిక్స్ వాడి చేశాను, ఇలా చెప్పా. ఆ ఇంటర్వ్యూర్ కూడా ఫ్రెండ్లీగా మాట్లాడడం మొదలుపెట్టి హీ వాజ్ లైక్ ఓకే ఇలా అయిందా, ఓకే ఇలా అయింటే ఏం చేసిండేవాడివి, ఇలా కూడా అడగడం మొదలుపెట్టాడు. ఐ వాజ్ ఏబుల్ టు ఆన్సర్ దెమ్ బికాజ్ నేను రియల్ టైంలో అవి చేశాను కాబట్టి. అదే సర్టిఫికేట్, నేను మేనేజింగ్లో సర్టిఫికేట్ తెచ్చుకున్నానంటే ఏవో కొన్ని క్వశ్చన్లు అడుగుతాడు, నేను లైన్ టు లైన్ ఏమైనా నాకు గుర్తున్నవి చెప్తానేమో దొబ్బేమంటాడు లాస్ట్కి. సో ఫోకస్ ఆన్ ద ప్రాక్టికల్ టర్మ్స్. నెక్స్ట్ వన్ కమ్యూనికేషన్. ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే నెట్వర్క్తో పాటు ఈక్వల్ అని చెప్పొచ్చు, లేదా నెట్వర్క్ని కొంచెం పైన పెట్టుకోవచ్చు. బట్ కమ్యూనికేషన్ లేదు అంటే నీకు నెట్వర్క్ కూడా బిల్డ్ అవ్వదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కమ్యూనికేషన్ అంత ఇంపార్టెంట్. చాలామంది ఈ టెక్నికల్ స్కిల్స్లో తోపుంటారు, అకాడమిక్స్లో తోపుంటారు, బట్ తీరా చూస్తే వాళ్ళకి ఆపర్చునిటీస్ వచ్చినా సరే గ్రాబ్ చేసుకోలేరు. పాయింట్ ఏంటి అంటే వాళ్ళకి కమ్యూనికేషన్ లేదు. నువ్వు ఒక ఇంగ్లీష్లోనో లేదా తెలుగులోనో తోపైపోయి ఉండాలి. నువ్వు అబ్సల్యూట్లీ ఇఫ్ యూ టాక్ ఇన్ ఇంగ్లీష్ యూ షుడ్ బీ సమ్ అమెరికన్, ఆస్ట్రేలియన్, ఇలా అవసరం లే, అమెరికన్ అనాల్సిన అవసరం లే. బట్ నీకు ఇంగ్లీష్ ఎంతవరకు వచ్చి ఉండాలి అంటే, నువ్వు ఒకటి అనుకున్నావు, ఐఎమ్ థింకింగ్ సంథింగ్ ఇన్ మై మైండ్ అండ్ ఐ వాంట్ టు లెట్ యూ నో దట్ దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ థింకింగ్ ఇన్ మై మైండ్. అంటే ఇప్పుడు నేను చెప్పింది నీకు ఎగ్జాక్ట్గా అర్థం అవ్వాలి, అంతవరకే. అంతవరకు నువ్వు ఏ లాంగ్వేజ్లో చేయగలిగినా యూ విల్ బీ ఎక్స్ట్రీమ్లీ ఇన్ గుడ్ పొజిషన్. లైక్ ఇప్పుడు నేను ఎలా చెప్తున్నాను అంటే, ఇప్పుడు నేను ఇంత వీడియో చేస్తున్నా, ఇప్పుడు నేను చెప్పింది నీకు అర్థమే కాలేదంటే అసలు నువ్వు వీడియో చూడవు. నేను ఇంత కష్టపడి వీడియో చేసిన తర్వాత ఎవరు చూడట్లేదంటే నాకే లాస్. సో ఇక్కడ నా కమ్యూనికేషన్ ఎంత బాగుండాలి అంటే, నేను స్టోరీ టెల్లింగ్ ఇవన్నీ కూడా చూసుకోవాలి. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నానంటే నా దాంట్లో విజువల్స్ ఏం వాడను, అయినా కూడా నేను చెప్పింది నీకు నీట్గా అర్థమవుతుంది. ఎందుకు అంటే ఆ స్టోరీ టెల్లింగ్ కావచ్చు, లేదా ద వే ఐ కమ్యూనికేట్ కావచ్చు. నేను ఇంత ఎలాబరేట్గా ఎగ్జాంపుల్స్ ఇచ్చి నీట్గా చెప్తున్నాను అంటే నీకు అర్థం కావాలి అని చెప్పేసి. సో అలా నువ్వు ఒక లాంగ్వేజ్ వాడు, 2 లాంగ్వేజ్లు వాడు, 3 లాంగ్వేజ్లు వాడు, అన్నీ కలిపి కీమా కొట్టి అన్నీ కలిపే కొట్టు. నేను ఇప్పుడు రీసెంట్గా ఈ వీడియో ముందు ఒక రీల్ పెట్టా ఇన్స్టాగ్రామ్లో, విచ్ ఇస్ లైక్ హైదరాబాద్లో తెలుగు, హిందీ, ఉర్దూ అన్నీ కలిపి మాట్లాడతారు, కానీ జనాలకు అర్థమవుతుంది, వాళ్ళు కావాల్సినవన్నీ చేసుకుంటారు అని. సో అలా కమ్యూనికేషన్లో నువ్వు చెప్పింది అవతల మంచిగా అర్థం కావాలి అంతే. అది దాని మీద ఫోకస్ చేయి. అది నువ్వు ఇంగ్లీష్తో చేస్తావా పాష్గా అది చూడు, లేదా ఫ్రెంచ్లో చేస్తావా, జర్మన్లో చేస్తావా, అది నీ ఇష్టం. ఆ ఇంటర్వ్యూకి ఏం కావాలో ఆ లాంగ్వేజ్లో నువ్వు చెప్తావు. బట్
నువ్వు చెప్పేది వాడికి అర్థం కావాలి, ఇది పాయింట్. నెక్స్ట్ రీఇన్వెస్టింగ్. ఇప్పుడు అక్కడక్కడ ఫ్రీలాన్సింగ్ చేసి లేదా చిన్న చిన్న ట్యూషన్లు చెప్పి ఇలా చాలామంది ఎర్న్ చేస్తారు. అండ్ రీఇన్వెస్ట్ చేయాలి, చాలా ఇంపార్టెంట్ అని ఈ మధ్య సోషల్ మీడియాలో చెప్తున్నారు కాబట్టి దాని మీద ఫోకస్తో ఎక్కడ పడితే అక్కడ రీఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేస్తారు. లైక్ స్టాక్స్ కావచ్చు, క్రిప్టో కరెన్సీస్ కావచ్చు, ఇవన్నీ నేను కూడా చేశాను, ఎక్స్పీరియన్స్తోనే చెప్తున్నాను. అవి కాదు రియల్గా ఇన్వెస్ట్ చేయాల్సినవి. నువ్వు ఈ టైంలో నువ్వు చేయాల్సిందంతా నీ నాలెడ్జ్ పైన. అంటే బుక్స్ కొను, కోర్సెస్ కొను, లేదా ఇంకేమైనా పాడ్కాస్ట్లు కొంటావో, లేకపోతే లైబ్రరీ మెంబర్షిప్లు కొంటావో, అది నీ ఇష్టం. ఎక్కడి నుంచి నువ్వు నీకు కావాల్సిన నాలెడ్జ్ నువ్వు గ్రాప్ చేసుకోగలుగుతావో వాటిపైన డబ్బులు ఖర్చు పెట్టు. నాట్ స్టాక్స్, క్రిప్టో. అఫ్కోర్స్ అది బ్యాడ్ అని నేను చెప్పను, అక్కడ పెడితే నీకు మనీ గ్రో అవుతుంది, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. కానీ ఇక్కడ పెట్టాల్సింది లార్జ్ సమ్ ఆఫ్ మనీ, అప్పుడే నీకు ప్రాపర్ గ్రోత్ కనిపిస్తుంది. ఇప్పుడు అవన్నీ పర్సంటేజెస్లో ఉంటాయి. ఇప్పుడు క్రిప్టో స్టాక్లో పెట్టావు, అక్కడ 10% గ్రోత్ వస్తుంది అనుకుందాం. 10% నువ్వు 100 రూపాయలు పెడితే 10 రూపాయలే వస్తుంది. నువ్వు అక్కడ 1 కోటి రూపాయలు పెడితే 10 లక్షలు వస్తుంది. బట్ 1 కోటి రూపాయలు పెట్టగలుగుతావా? లేదు. కానీ అది సంపాదించగలుగుతావు నీ టైంతో, ఎస్ చేయగలుగుతావు. కానీ అది చేయాలి అంటే నువ్వు గంటకి 1000 రూపాయలు చొప్పున ఎర్న్ చేస్తా అంటే అవ్వదు. గంటకి 1,00,000 రూపాయల రేంజ్లో ఎర్న్ చేయగలిగితే నువ్వు 1 కోటి రూపాయలు తొందరగా వస్తాయి నీకు. కానీ అది చేయాలి అంటే నీ దగ్గర చాలా నాలెడ్జ్ ఉండాలి. సో నాలెడ్జ్ మీద పెట్టు. చాలామంది మిలియనర్స్ ఏం చెప్తారు అంటే డోంట్ ట్రేడ్ యువర్ టైం ఫర్ మనీ అంటారు. బట్ ఇనీషియల్గా నీ దగ్గర డబ్బులు లేనప్పుడు నువ్వు చేయాల్సింది టైం ట్రేడింగే. ఇది చేసి నువ్వు స్కిల్ పెంచుకొని అప్పుడు నీ టైంకి వాల్యూ ఎక్కువ చేసుకొని వచ్చిన మనీతో ఈ స్టాక్స్ లేదా వేరే ఇన్వెస్ట్మెంట్స్తో ఆ మనీని గ్రో చేస్తూ నువ్వు అప్పుడు టైం కొనుక్కుంటావు. ఆ టైంని కొనుక్కొని ఏం చేస్తావు? ఇప్పుడు నువ్వు ఏం ఎంజాయ్ చేయలేకపోతున్నావో అవన్నీ ఎంజాయ్ చేయడమో, లేకపోతే లైఫ్లో కొత్త కొత్త థింగ్స్ని ఎక్స్ప్లోర్ చేయడమో, కొత్తవి తెలుసుకోవడమో చేస్తావు. నీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది. నెక్స్ట్ వన్, కండొనేషన్ అన్ని కాలేజెస్లో ఇలా లేదు, కొన్నిట్లో తక్కువ ఉంది. బట్ నా కాలేజ్లో కొంచెం ఎక్కువ ఉంది ఫీజు. బట్ నేను కట్టున్నా. ఇక్కడ పాయింట్ ఏంటి అంటే నేను కాలేజ్కి వెళ్ళలేకపోయా కాబట్టి కండొనేషన్ ఫీ కట్టా. అది ఏంటి, ఈ టైం అంతా నేను వేరే ఇంకా బెటర్ వర్షన్ కోసం వాడుకున్నా. ఇట్స్ నాట్ లైక్ నేను కాలేజ్కి వెళ్ళలేదు, నెట్ఫ్లిక్స్ చూస్తున్నాను లేదా ఏ సిరీస్ ఏవో చూసుకుంటున్నాను, టైం వేస్ట్ చేస్తున్నాను కాదు. ఈ టైం అంతా నా స్టార్టప్స్లో, నా కాంటెంట్ క్రియేషన్లో, వీటిలో వాడా. అండ్ ఇక్కడ నుంచి నేను ఎలానో ఎర్న్ చేయగలుగుతున్నా. ఈవెన్ ఇఫ్ ఐ వుడెంట్ బీ ఏబుల్ టు ఎర్న్ సంథింగ్ హియర్, నా టైం ఎంత బాగా వాడాను అంటే నెక్స్ట్ 1-2 ఇయర్స్ నేను ఇలానే పెట్టాను అంటే ఇప్పుడంతా నేను ఎంతైతే ఈ కండొనేషన్లు, ఈ ఫీజుల్లో కట్టేసి ఉంటానో దానికి డబుల్, ట్రిపుల్, 10 టైమ్స్ ఎర్న్ చేస్తా. బట్ లక్కీలీ ఐఎమ్ ఏబుల్ టు ఎర్న్ ఇట్ రైట్ నౌ. సో కండొనేషన్ ఇంత బాగా వాడుకుంటున్నా కాబట్టి టైంని, కండొనేషన్ ఒక లెక్కలో కూడా కాదు, అదో నెగిటివ్లా తీసుకోకండి. ఇక్కడ మీరు ఇంకా బాగా వాడగలిగారు అంటే ఆ ఫీ అంతా అక్కడ కొట్టేయండి. సో ఇలానే నీ కాలేజ్లో ఏవైతే నీకు నెగిటివ్స్ ఉన్నాయో అవి ఇలా పాజిటివ్ చేసుకొని వాడుకో. నెక్స్ట్ వన్, స్టే అవే ఫ్రమ్ లోన్ యాప్స్ అండ్ మనీ బారోయింగ్. అప్పుడు ఏదో అవసరం పడుతుంది, నువ్వు అక్కడి నుంచి బారో చేస్తావు, తర్వాత కట్టేస్తాంలే అని. అండ్ మోస్ట్లీ నువ్వు స్టార్టింగ్లో అన్నీ ఆ డెడికేషన్తో కట్టేస్తావు, నీ సిబిల్ స్కోర్ కోసమో లేదా పేరెంట్స్ దగ్గర వరకు ఆ మ్యాటర్ వెళ్ళకూడదు, బాగుండాలి అని చెప్పి నువ్వు ఏదో ఒకటి తీసుకొని కట్టేస్తుంటావు. లోన్ యాప్స్లో అయినా కావచ్చు, మీ ఫ్రెండ్స్ దగ్గర నుంచి అయినా కావచ్చు. చాలామందిని చూసా ల్యాప్టాప్స్ని తాకట్టు పెట్టి మరి మనీ తీసుకోవడం. ఇక్కడ నువ్వు ఎవరిని ఇంప్రెస్ చేయాల్సిన అవసరం లే. ఇందాక చెప్పినట్టు రిలేషన్షిప్ ఎక్స్పెరిమెంట్ చేయమన్నా కదా అని వాళ్ళకి గిఫ్ట్లు ఇవ్వడానికి ఇవి అవసరం లే. ఇవన్నీ చేయకుండా ఒక రిలేషన్షిప్ని మెయింటైన్ చేయగలిగావంటే తోపు. ఇవన్నీ చేసి మెయింటైన్ చేసావంటే అవి వీటి వల్ల ఉంది, నీ వల్ల కాదు. సో ఈ మనీ బారోయింగ్ మీద కట్ చేసే పూర్తిగా. ఎందుకు ఇలా అంటున్నానంటే కొంతమంది ఫ్రెండ్స్ని చూసా, వాళ్ళు మెంటలీ ఎంత డిస్టర్బ్ అయిపోతారంటే నార్మల్ వాళ్ళు రెగ్యులర్గా చేయాల్సిన పనులే చక్కగా చేయలేరు. ఇంక ఈ రీఇన్వెస్టింగ్, నాలెడ్జ్ గెయినింగ్ ఇలాంటివన్నీ అవ్వవు. సో ఆ మెంటల్ పీస్ కాపాడుకోవడం కోసం ఈ మనీ బారోయింగ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ నో. ఎక్కడో కొన్ని ఈవెంట్స్ జరుగుతాయి, ఇంకా అవి చేయకపోతే సర్వైవ్ అవ్వలేవు అనుకున్నవి వేరే. బట్ మోస్ట్లీ సే నో. నెక్స్ట్ వన్, ఈ ఏవైతే నువ్వు ఎర్న్ చేసుకొని రీఇన్వెస్ట్ చేస్తున్నావో, ఇఫ్ వీలైతే ఇంకా నీకు అంత మనీ వస్తున్నాయి అంటే ట్రై టు లివ్ ఆఫ్ దెమ్. నీ హాస్టల్ ఫీజు కానీ కాలేజ్ ఫీజు కట్టేంత రాకపోవచ్చు అందరికీ. కొంతమంది కేసెస్లో ఎర్న్ చేయగలుగుతారు లైక్ మీ. బట్ అది కూడా నేను 4th ఇయర్కి వచ్చే వరకు చేయలేకపోయాను. సో అట్లాంటివి కాలేజ్ ఫీలు మరి కొన్ని మంచి హాస్టల్ ఫీజు కట్టలేకపోవచ్చు. బట్ ఈ చిన్న చిన్న మధ్యలో ఫీజు కానీ, నువ్వు బయటికి వెళ్ళి ఏమైనా స్నాక్స్ తినాలన్నా, లేకపోతే ఎవరికి ఫ్రెండ్స్తో ఏమైనా పార్టీ చేయాలన్నా, ఇవేవి ఇంట్లో అడగకుండా ట్రై టు
డూ ఇట్ ఆన్ యువర్ ఓన్ మనీ. నీకు ఏదైనా ఒక కొత్త షూయే కావాల్సి వచ్చింది, ఇంట్లో అడగకు, కొనడానికి ట్రై చేయి నీ ఓన్ మనీతో, బారోడ్ మనీ కాదు, నువ్వు ఎర్న్ చేసిన మనీతో. దీనివల్ల ఏమవుద్ది అంటే మనీ మేనేజ్మెంట్, బడ్జెట్ ప్లానింగ్, ఆ మనీ ఎంత కష్టపడితే వస్తున్నాయి అండ్ అవి ఎంత ఫాస్ట్గా అయిపోతాయి, ఎలా దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి, ఇలాంటివి చాలా నేర్చుకుంటావు. ఇది వెరీ ఇంపార్టెంట్. మనీ గురించి నువ్వు నేర్చుకోవాలంటే నిజంగా మనీతోనే ఎక్స్పెరిమెంట్ చేయాలి. అది నీకు ఇంట్లో ఇస్తుంది మనీ ఖర్చు పెట్టావు అంటే నీకు వాల్యూస్ ఏమీ అర్థం కావు, ఏమీ తెలియదు కూడా. నెక్స్ట్ వన్, ఫెయిల్యూర్కి మాత్రం భయపడకండి. ఎంత ఫెయిల్ అవ్వగలిగితే అంత ఫెయిల్ అవ్వండి. ఇదేదో ఫెయిల్ అవ్వడానికే ట్రై చేస్తున్నా అన్నట్టు కాకుండా సక్సెస్ అవ్వడానికే ట్రై చేయండి. బట్ ఫిక్స్ దాట్ యూ విల్ ఫెయిల్ మోస్ట్లీ. 99% ఫెయిల్ అవుతారు, బట్ ఆ 1% కోసమే ట్రై చేయండి. ఎందుకు అంటే ఈ ఫెయిల్యూర్లో నువ్వు నేర్చుకునే అంత డైరెక్ట్ సక్సెస్ అయితే నేర్చుకోలేవు. రీసెంట్గా ఒక స్టోరీ విన్నాను దట్ సమ్ ఎక్స్ పర్సన్, ఐ డోంట్ రిమెంబర్, హీ గాట్ ఎవ్రీథింగ్ హీ వాంటెడ్ టిల్ హీ వాజ్ 50 years old. అంటే డబ్బులు ఇన్వెస్ట్మెంట్లో కానీ, స్టడీస్లో కానీ, పేరెంట్స్, రిలేషన్స్, కిడ్స్ అన్నీ వచ్చాయి అతనికి. బట్ 50th year అప్పుడు ఆ టైం ఎంత బ్యాడ్ అయింది అంటే వచ్చినవన్నీ పోయాయి. అండ్ నార్మల్గా నువ్వు పడి లేచి వచ్చుంటే నీకు అది పెద్ద పాయింట్ కూడా కాదు. బట్ ఇంత దూరం ఇలా వచ్చి సడన్గా ఇలా పడిపోయాడు కాబట్టి హీ కుడ్ంట్ టేక్ ఇట్ ఆఫ్. సో అతని లైఫ్ ఎండ్ చేసుకున్నాడు, అతని వైఫ్ లైఫ్ ఎండ్ చేసుకున్నాడు, అతని పిల్లల లైఫ్ ఎండ్ చేశాడు, అన్నీ ఎండ్ చేశాడు. ఆల్దో అప్పటికి $1 million సేవింగ్స్ ఉన్నాయంట. అంటే ఆయన ఎంత ఎర్న్ చేశాడు, ఎంత పోగొట్టుకున్నాడో చూసుకోండి. ఆ రేంజ్కి తీసుకురాకండి. అదే నువ్వు ముందు నుంచి ఆ రెసిస్టెన్స్ బిల్డ్ చేసుకున్నావు అనుకో, ఫెయిల్ అయ్యి తెచ్చి నువ్వు ఒక టైంలో ఎంత బాగా వెళ్ళుంటావు అంటే ఫెయిల్యూర్ని కూడా నువ్వు పెద్ద ఇదిగా తీసుకో, అది ఇంకో ప్రాసెస్ అన్నట్టు తీసుకొని యూ విల్ స్టిల్ మూవ్ అహెడ్. సో డోంట్ బీ అఫ్రేడ్ ఆఫ్ ఫెయిల్యూర్. నెక్స్ట్ వన్, డోంట్ హోల్డ్ ఆన్ టు యువర్ ప్రైడ్. చాలామంది స్టూడెంట్స్కి ఏంటి అంటే పరువు పోద్ది అనే దీంట్లో ఉంటారు. అసలు నువ్వు ఏమి పీకలేదు, నువ్వు ఏం సాధించలేదు, నీకు అంత పరువు, నీకు అంత ప్రతిష్టలు వచ్చేయడానికి. సో అక్కడ నువ్వు కోల్పోవడానికి ఏం లేవు, ఇది గుర్తించు. చెప్పేటప్పుడు నాకు డిఫరెంట్గా ఉంటుంది, ఎందుకంటే నేను స్టార్టింగ్లో నాకు తెలియదు అండ్ తర్వాత రియలైజ్ అయ్యా కాబట్టి. బట్ యూ హ్యావ్ నథింగ్ టు లూజ్. నీకు ఆ ప్రైడ్ కూడా లేదు, మనీ ఎలా అయితే లేదో ఆ ప్రైడ్ కూడా లేదు. నువ్వు పీకింది అసలు 0. మేబీ ఉంటే మీ పేరెంట్స్కి ఎంతో కొంత ఉంటుందేమో, కానీ నీకు ఏముంది చెప్పు. ఇప్పుడు నువ్వు ఒకరి దగ్గరికి వెళ్ళి లెట్స్ సే ఒక కొత్త ఆపర్చునిటీ కోసం అడిగావు, వాళ్ళు నిన్ను తక్కువ చేసి లేదు దొబ్బే అన్నారనుకో, గో అహెడ్, అది పోయింది, ఇంకొకటి ట్రై చేయి. ఇప్పుడు వాళ్ళు దొబ్బేమన్నందుకు నీ మొత్తం నువ్వు అన్నీ కోల్పోయావా ఏంటి? లేదు కదా. సో ఆ లేని ప్రైడ్ని ఉంది అని ఊహించుకోకండి. నెక్స్ట్ వన్, డోంట్ బ్యాక్ స్టెప్ ఆన్ షేరింగ్ నాలెడ్జ్. నీకు కొంచెం నాలెడ్జ్ వచ్చినా దాన్ని షేర్ చేయడానికి ట్రై చేయి. ఇప్పుడు నాకు ఈ నాలెడ్జ్ అంతా ఉంది, నేను ఇది ఎవరికి షేర్ చేయను, నేనే పెట్టుకుంటా అంటే అవ్వదు. ఇప్పుడు నేను మీకు అంతా షేర్ చేస్తా, ఇప్పుడు నాకు ఎలా ఉంటుంది అంటే నెక్స్ట్ వీడియో చేసేటప్పటికి నేను ఏదో నేర్చుకోవాలి. ఇఫ్ నేనేం కొత్తది నేర్చుకోలేదంటే నాకేం ఎక్స్పీరియన్స్ రాదు, నాలెడ్జ్ రాదు, మీకు షేర్ చేయడానికి ఏం ఉండదు. అండ్ దట్ ఇన్ రిటర్న్ డ్యామేజెస్ మై ఓన్ థింగ్. అలా అని నేను షేర్ చేయలేదనుకో, అది ఇంకా దారుణమైన డ్యామేజ్ చూపిస్తుంది. నేను గ్రో అవ్వను, అక్కడే స్టక్ అయిపోతాను. అండ్ అది ఒక ఎలా చెప్పాలి అంటే ఫ్రాగ్ ఇన్ వెల్లా తయారవుద్ది. అన్నీ నాకే తెలుసు అని ఫీలింగ్లో ఉంటా, బట్ నాకు ఇన్ఫ్యాక్ట్ ఏం తెలియదు. అది బయట నుంచి చూసే వాళ్ళకి అర్థం అవుద్ది, లోపల ఉన్నా కాబట్టి నాకు తెలియదు. అది ఎప్పుడు తెలుస్తుంది? ఆ వెల్ కొలాప్స్ అయిన రోజు తెలుస్తుంది, అప్పుడు రిగ్రెట్ అవుతా. అది నేను షేర్ చేస్తూ వెళ్తున్నానంటే వాళ్ళందరూ గ్రో అవుతున్నారు కాబట్టి నేను ఇంకా వాళ్ళకి షేర్ చేయాలంటే ఇంకా గ్రో అవ్వాలి. సో నేను ఎఫర్ట్స్ పెడుతూ గ్రో అవుతూ ఉంటా. అండ్ కొంతమంది అనుకుంటారు కూడా, లైక్ నేను ఇప్పుడు వాళ్ళకి షేర్ చేస్తే నాకన్నా ఎక్కువ గ్రో అయిపోతారు, నాకన్నా ఎక్కువ మార్క్స్ వచ్చేస్తాయి, లేదా నాకన్నా ఎక్కువ ఎర్న్ చేస్తారు, అండ్ అప్పుడు నేనేం పీకలేను. ఇంకో విధంగా ఆలోచిస్తే నేను ఎలా ఆలోచిస్తాను అంటే, ఇఫ్ లెట్స్ సే ఐ హెల్ప్ సమ్వన్ అండ్ హీ గ్రూ ర్యాపిడ్లీ, నన్ను దాటి వెళ్ళిపోయాడు. ఇఫ్ నాకు ఆ అదృష్టం ఉంది అంటే హీ విల్ స్టిల్ రిమెంబర్ మీ, హీ విల్ ట్రై టు సపోర్ట్ మీ బ్యాక్. లేదు వాడు రిమెంబర్ చేయలేదు, ఏం లేదు అంటే లెట్ హిమ్, అప్పుడు మూవ్ అయిపోండి, ఇంకొకరికి ఎవరికైనా హెల్ప్ చేయండి. ఇక్కడ ఏంటి అంటే ఇఫ్ యూ బిలీవ్ ఇన్ కర్మ యూ విల్ స్టిల్ గెట్ ఆల్ దట్. కానీ వస్తుంది అని చెప్పి చేయకుండా వారికి హెల్ప్ చేయడం నాకు సంతోషం అన్నట్టు చేస్తే ఇంకా బాగుంటుంది. యూ విల్ హ్యావ్ దట్ మెంటల్ పీస్. దట్ ఈస్ హౌ ఐ పర్సనలీ డూ. సో నేను అదే సజెస్ట్ చేస్తున్నా. సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఒక క్యారెక్టర్ బిల్డ్ చేసుకోండి. మీకు ఒక సెట్ ఆఫ్ వాల్యూస్ ఉండాలి, మీకు ఒక సెట్ ఆఫ్ రూల్స్ ఉండాలి, కొన్ని సెట్ ఆఫ్ ప్రియారిటీస్ ఉండాలి. మీకు డౌన్ ద లైన్ నువ్వు గ్రో అయినప్పుడు నీకు ఏదైనా నిన్ను చూసి ఎవరికైనా ఒకరు ఇన్స్పైర్ అవ్వాలన్నా, లేదా ఒకరు చూసి రెస్పెక్ట్ ఇవ్వాలన్నా, అదంతా నీ క్యారెక్టరే, నాట్ యువర్ మనీ, నాట్ యువర్ స్టేటస్,
నథింగ్. ఇవన్నీ ఆ క్యారెక్టర్ని బిల్డ్ చేసుకోవడానికి హెల్ప్ అవ్వచ్చు, బట్ క్యారెక్టర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇది ఎందుకు మరి ఇంత తక్కువ ఏజ్ నుంచే బిల్డ్ చేసుకోవాలి అని చెప్తున్నాను అంటే, అప్పుడు బిల్డ్ చేసుకోవాలంటే అది కష్టం. ఒక సేయింగ్ ఉంటుంది, మొక్కై వంగంది మానై వంగున అని. మీనింగ్, ప్లాంట్గానే వంగలేదు అంటే ఒక పెద్ద ట్రీ బెండ్ అవ్వగలుగుద్దా అని. పెద్ద ట్రీ బెండ్ అవ్వలేదు, ఇంకా కష్టపడి బెండ్ చేసామంటే ఇరిగిపోతుంది. అది ఒక ప్లాంట్ని చిన్నప్పటి నుంచి బెండ్ చేసి గ్రో చేసావు అనుకో, అది అలానే బెండ్ అవుద్ది. దీనికి ఎగ్జాంపుల్ బోన్సై ట్రీస్, బోన్సై ప్లాంట్స్ అంటారు. అవి ఇంతింతే ఉంటాయి, కాకపోతే పెద్ద పెద్ద ట్రీస్ ఎలా కనిపిస్తాయి అలా కనిపిస్తాయి. ఏంటి అంటే వాళ్ళని అప్పటి నుంచి కట్టి అలా గ్రో చేస్తారు. కొంతమంది అది నెగిటివ్గా తీసుకుంటారు, గ్రోత్ని అలా ఆపద్దు అని. బట్ నీ సినారియోలో నువ్వు గ్రోత్ని ఆపట్లే, బట్ ఆ గ్రోత్ని స్టేబిలైజ్ చేస్తున్నావు, ఒక వేలో తీసుకెళ్తున్నావు. సో ఫోకస్ ఆన్ దాట్. సో ఈ వీడియోకి నా హార్ట్ మొత్తం పెట్టి చేసా, అండ్ ఇంత అనుకోలే, బట్ ప్రాసెస్లో అలా అయిపోయింది. ఫ్రమ్ ద టైమ్ ఐ రోట్ ఆల్ దీస్ పాయింట్స్, ఈ వీడియో రికార్డ్ చేసేటప్పుడు కూడా. ఇప్పుడు యాక్చువల్లీ నేను టైర్డ్, నేను చేయలేను, ఇప్పుడు వద్దులే తర్వాత చూసుకుందాం అనుకున్నా. బట్ దెన్ పాయింట్స్ అన్నీ రాసా కదా, అవి చెప్పడమే కదా దాని గురించి అన్నట్టు చేశాను. బట్ ఇంత లెంత్ వస్తుందని కూడా ఊహించలే. బట్ దిస్ ఇస్ ఇట్. ఐ హోప్ యూ గెయిన్ సమ్ వాల్యూ గెయిన్ అయ్యి ఉంటే ఓ లైక్ వేసేసుకో. సబ్స్క్రైబ్ అంటావా, అది నీ ఇష్టం. లైక్ ఎందుకు అన్నానంటే ఇంకో నలుగురికి ఇది రీచ్ అవ్వగలుగుద్ది ఆల్గరిథం పరంగా. ఇన్సేపు చూసారు కాబట్టి రిటెన్షన్ కూడా వచ్చి ఉంటుంది. సో ఇంకా ఇలాంటి వాల్యూ కావాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇఫ్ నాట్, సీ యూ ఆర్ మైట్ నాట్ సీ యూ అగైన్. టాటా. ఇంకో వీడియో కావాలంటే ఇక్కడ డిస్ప్లే అవుతుంటుంది, అది చూడండి. అండ్ పీస్.